మమ్మీ గుడ్ మార్నింగ్ ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ మా. అదే చెప్పాను కదా ఈ రోజు నేను సమ్మర్ క్యాంప్ వెళ్తానని రెడీ అయిపోయాను. ఓకే ఓకే సమ్మర్ క్యాంపా ఎన్ని రోజులు మా? ఇది ఒక 1 వీక్ ఉండొచ్చు మమ్మీ. అవునా అవునులే సమ్మర్ క్యాంప్లో ఫ్రెండ్స్తో అంతా కలిసి బాగా పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత స్టడీస్ సంబంధించి కూడా ఉంటాయి. తర్వాత గేమ్స్. అరే అరే ఓకే వెరీ గుడ్. సరే అదేంటి మా అట్లాంటి డ్రెస్ వేసుకున్నావు? ఏమైంది మమ్మీ? ఈ డ్రెస్కి ఏమైంది? ఇందులో ఏమైంది మమ్మీ? ఏమైందా? ఏంటి మా మనము బయటికి వెళ్తున్నాము, సమాజంలో అందరి కళ్ళు మన మీద ఉంటాయి కదా. మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? అక్షయాలంకారం కలిగినటువంటి వస్త్రాధారణ ఉండాలని, నిండుగా ఉండాలి, గౌరవంగా ఉండాలి కదా. మనం ఏం చూపిస్తున్నాం? మమ్మీ ఇది ఫ్యాషన్, నీకు తెలీదా? ఇప్పుడు ఎక్కడ పోయినా ఇలానే వేసుకుంటారు. అయినా ఇందులో ఏం తప్పు ఉంది మా? ఫ్యాషన్లో పడి మనం నిందల పాలవుతామా? ఇలాంటి వస్త్రాలు మనం వేసుకోకూడదు. నీకేం తెలియదు మమ్మీ, ఇప్పుడు ఇది చాలా ట్రెండ్ అని చెప్పి మన మీద ఏదన్నా కామెంట్ చేస్తే మనం ఎంత ఇబ్బంది పడతామో. నీకు ఇబ్బంది అయితే మాకు కూడా ఇబ్బందే కదా. ఇంతకు నీ చేతిలో ఏముంది? ఇదా ఫోన్. దాని ఫోన్కి కింద ఏముంది? మొబైల్ కవర్. పైన డిస్ప్లే కవర్. చూసావా? ఒక 5-6 వేల వస్తువుకో నువ్వు పైన కింద కవరు ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కొన్నావు. ఎందుకు? దాన్ని ఎందుకు కొన్నావు? ఎందుకంటే ఈ ఫోన్ కింద పడినా ఎక్కడ పడేసినా ఏమీ హామ్ జరగకోకుండా, గ్లాస్ పగలకుండా, మొబైల్కి ఏ నష్టం రాకుండా. అదే 5-6 వేల ఫోన్కి అది గీట్లు పడతాయని, అది పగిలిపోతుందని నువ్వు పైన కింద కవర్స్ వేసావు కదా. మరి ఈ ఫోను కంటే కూడా విలువైన దానివి నీవు మాకి. మరి నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే మేము ఎలా తట్టుకోగలం చెప్పు? గనక మనము దేవుడు ఏం చెప్పాడో ఆ రీతిగా మనము వస్త్రధారణ ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు, మేము కూడా గౌరవంగా ఉంటాం. ఇది ఆడపిల్లలకైనా మగపిల్లలకి చెప్పారా మమ్మీ? చూడమా చింటూ, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరికీ ఒకటే. మగపిల్లలు ఇనుము లాంటి వారు, ఆడపిల్లలు బంగారు లాంటి వాళ్ళు. ఇనుమును మనము బీరువాలో పెడతామా చెప్పు? ఎక్కడైనా పడేస్తాం, ఎక్కడైనా ఉంటుంది అది. కానీ బంగారు చూసావా, మనము జాగ్రత్తగా బీరువాలో దాస్తాం. ఎందుకు? అది దానికి దెబ్బ తగిలితే అవి ఆభరణాలు వంకలు పోతాయని చెప్పి జాగ్రత్తగా పెడతాం. ఆ విలువైనవి. అదే రీతిగా మాకి నువ్వు ఎంతో విలువైన దానివి. నువ్వు మాకి బంగారం తెలుసా? సారీ మమ్మీ, వెళ్ళి డ్రెస్ మార్చుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం. మమ్మీ ఇప్పుడు చూసావా నేను డ్రెస్ మార్చుకున్నాను. ఈ డ్రెస్ బాగుందా? ఎలా ఉన్నా నేను? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు అందంగా సూపర్గా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ మమ్మీ. మరి నేను వెళ్ళొస్తాను. ఓకే మా. షాలోమ్. తప్పును తెలుసుకొని విడిచిపెట్టిన వాడు శ్రేష్ఠుడని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనంలో, ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అదుపులో పెట్టుకోలేని వాడు కూడా అంతే. కనుక తప్పును తెలుసుకున్నప్పుడు అది విడిచిపెడితే పరలోకం ఆనందిస్తుంది, కుటుంబీకులు ఆనందిస్తారు, సమాజం కూడా మార్చిన వారు అవుతారు, సమాజం ఆనందిస్తుంది. ప్రైజ్ ద లార్డ్.